ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహింపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనకి ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. ఆ స్త్రీ ఎక్కడుంది అనంటే దేవుని యొక్క మందిరంలో ఉంది. ఆమె ఎలాంటి బలహీనతతో బాధపడుతుంది అంటే నడుము వంగిపోయినటువంటి బలహీనతతో బాధపడుతూ ఉంది. 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ. చాలా కష్టమైన విషయం కదండి. ఆలోచించటానికే మనకి చాలా కష్టంగా మారిపోతుంది. అలాంటి వ్యక్తులు ఎవరైనా మన కళ్ళ ముందు పడ్డారు అంటే వెంటనే ఎంత హృదయం అంతా కలవరం వచ్చేస్తుందో, బాధ కలుగుతుందో, ఎలా చేసుకుంటుంది పనులన్నీ, ఆవిడ ఎలా ఉండగలుగుతారు అలాగా అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. కష్టమే నిజంగా. మామూలుగా నిలబడి పనులు చేసుకునేటటువంటి వారికి అది చాలా కష్టం. అలాంటిది కాసేపు కాదు కదా, 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయే, ఇక వంగే నడవాల్సినటువంటి పరిస్థితి. వంగే పని చేసుకోవాలి, వంగే నడవాలి. ఎందుకు ఈవిడికి ఇలాంటి బలహీనత వచ్చింది అంటే ఆమెకి ఒక దెయ్యం పట్టింది. ఏంటి ఆ దెయ్యం? ఎలాంటి దెయ్యం అంటే బలహీనపరిచేటటువంటి దెయ్యం అట. ఆ బలహీనపరిచే దెయ్యం ఆమెను పట్టటాన్ని బట్టి ఆమె నడుము వంగిపోయిన స్థితిలోకి అయిపోయింది. అంతకుముందు స్ట్రైట్గానే ఉండేది, కానీ ఎప్పుడైతే ఈ బలహీనపరిచే దెయ్యం అనేది ఆమెను పట్టిందో అప్పుడు నడుము వంగిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఆ వంగిపోయినటువంటి స్థితిలో 18 సంవత్సరాలు కాలాన్ని గడిపేసింది. కానీ ఈ సమయంలో దేవుని మందిరంలో ఉండింది. అప్పుడు యేసయ్య అక్కడ బోధించటానికి వచ్చినప్పుడు ఆ స్త్రీని దేవుడు చూశాడు. చూసి, చూడండి 12వ వచనంలో చాలా చక్కగా రాయబడింది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహింపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగిపోయింది. ఆ స్త్రీ అక్కడ ఉండటాన్ని బట్టి యేసయ్య ఆమెను చూచి రమ్మని పిలిచి, నీ బలహీనత నుంచి నీకు విడుదల కలిగిందమ్మా అని చెప్పి ఆమె మీద చేతులుంచగానే దేవుడి శక్తి ఆమెలోనికి వెళ్ళి ఆమెలో ఉన్నటువంటి ఆ దెయ్యం నుండి ఆమె విడుదల పొంది స్వస్థత పొందుకొని చక్కగా అందరి ముందు ఆ స్త్రీ లేచి నిలవబడి దేవుణ్ణి మహింపరిచిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఇది ఎంత గొప్ప విషయం అంటారండి. చాలా గొప్ప విషయం కదా. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ చాలా బాధని అనుభవిస్తూ బ్రతికేసింది, కానీ దేవుడు చిటికలో స్వస్థపరిచేశాడు. గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు. ఇక్కడ ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే యేసయ్యని చూసినప్పుడు ఆయన ఎంతో మందిని బాగు చేసే దేవుడని ఆమె విన్నప్పటికీ, స్వస్థత కలుగుతుంది అని తెలిసినప్పటికీ ఆమె నోరు తెరిచి ఇంకా దేవుణ్ణి అడగలేదు. ప్రభువా, నువ్వు ఎంతో మందిని బాగు చేసావు కదా, నన్ను కూడా బాగు చేయి, నేను ఈ బలహీనతతో ఉన్నాను అని దేవుణ్ణి ఇంకా అడగలేదు. అడగకముందే యేసయ్యే ఆమెను చూసి రమ్మని పిలిచి చేతులుంచి స్వస్థపరిచి ఆమె చక్కగా లేచి నిలవబడేటట్టుగా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత అద్భుత కార్యం ఆ స్త్రీ జీవితంలో ఎందుకు జరిగింది అనంటే ఒక్క విషయాన్ని మనం గమనించాలి. ఆ స్త్రీ అలాంటి బలహీనతతో ఉండి కూడా, అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి కూడా దేవుని మందిరాన్ని మానలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడుంది విశ్రాంతి
విశ్రాంతి దినాన అంటే సమాజ మందిరంలో ఉంది. అక్కడికి యేసయ్య బోధించడానికి వచ్చి బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీని చూశాడు. దేవునికి వెంటనే హృదయంలో అక్కడ స్వస్థపరిచి కార్యం జరిగించాలి అనిపించి ఆ స్త్రీని పిలిచి వెంటనే స్వస్థతనిచ్చేశాడు. ఈరోజు మన జీవితంలో ఈ సందర్భాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతూ ఉన్నాను. ఎన్నో రకాలైనటువంటి బలహీనతలు మన జీవితంలో మనం కలిగి ఉంటాం. శారీరకమైన బలహీనతలు మనకుంటాయి, మానసికపరమైన బలహీనతలు మనకి ఉంటాయి, ఆత్మీయమైనటువంటి బలహీనతలు కూడా మన జీవితాన్ని మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. సైతాన్ ఏం చేస్తాడు అంటే చక్కగా మందిరానికి వెళ్ళే వాళ్ళని, ప్రభువుని ఆరాధించుకునే వాళ్ళని, దేవుని విషయంలో నమ్మకంగా ఉండే వాళ్ళని విశ్వాసం నుంచి పక్కకి తొలగించాలి అని, భక్తిలో వెనక్కి తీసుకురావాలి అని, దేవుడు కోరుకున్న విధానానికి వ్యతిరేకంగా నడిపించాలి అని వాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని కలిగిస్తూ ఉంటాడు. ఒక అనారోగ్యాన్ని ఇస్తాడు, ఒక సమాధానకరమైన వాతావరణాన్ని కలిగిస్తాడు, మానసికపరమైన ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాడు, కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు ఇస్తాడు. అప్పుడు వరకు చక్కగా కలిసి ఉన్నటువంటి వ్యక్తుల్లో ఐక్యతని పోగొట్టేస్తూ ఉంటాడు, ప్రేమలు కరువైపోయేలాగా చేస్తూ ఉంటాడు, లోకపరమైనటువంటి వాటి మీద ఆకర్షణ కలిగేలాగా చేస్తూ ఉంటాడు. వాడి ప్లాన్ ఏంటంటే ఏదో ఒక రీతిలో ఈ వ్యక్తిని దేవుని నుంచి తప్పించాలి అనేదే వాడి ప్లాను. దాని కొరకు ఎన్నో తంత్రాలు మన మీద ప్రయోగిస్తూనే ఉంటాడు. ఈ స్త్రీ మీద కూడా అలాగే ప్రయోగించాడు. బలహీనపరిచే దెయ్యంగా ఆ స్త్రీని వెళ్ళి పట్టేసుకున్నాడు వాడు. ఒక ఇబ్బందికర పరిస్థితి, ఆ సమస్యను ఆమె శరీరంలోనికి పంపించేశాడు. అది 1 కాదు 2 కాదు, వాడికి వదిలిపెట్టట్లేదు. ఆమె విశ్వాసంలోంచి బయటికి వచ్చిందాకా, మందిరానికి వెళ్లకుండా ఆపిందాకా, ప్రభు విషయంలో నుంచి పక్కకి తొలగిపోయిందాకా వాడు ఆమెలో నుంచి బయటికి రాడు. అలా 18 సంవత్సరాల సమయం గడిచిపోయింది. ఈ 18 సంవత్సరాల సమయంలో ఆమె ఎంత బాధనైనా అనుభవించింది, కానీ దేవుని మందిరాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి దినాన ఆమె సమాజ మందిరంలో ఉండింది. మనలాగా వాల్ పోస్టర్స్ వేసి ఈరోజు పలానా దైవజనుడి మీటింగ్కి వస్తున్నాడు, ఈరోజు పలానా సేవకుడి మందిరంలో వాక్యం చెప్తానికి వస్తున్నారు అని ఈ యేసయ్య ఆ మందిరంలో వాక్యం చెప్తానికి వస్తున్నట్టుగా ముందుగా ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదండి. ఇప్పుడున్న పబ్లిసిటీలు ఏవి కూడా ఆ రోజుల్లో లేవు. నేనండి యేసయ్య వస్తున్నాడని వచ్చానండి, ఆయన స్వస్థపరిచే దేవుడు కదా, నాకు కూడా స్వస్థత ఇస్తాడేమో అని వచ్చాను అని ఆ స్త్రీ గురించి ఇక్కడ ఏం రాయబడలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు మందిరాలకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే పలానా దైవజనుడు వస్తున్నాడు అని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు వస్తే వారి చేతులు ఉంచితే మాకు స్వస్థత కలిగిద్ది అని వచ్చేవాళ్ళు ఉన్నారు. మాకేదో జరిగిపోయిద్ది అని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వస్తే వాతావరణం ఎలా ఉంటుంది అని తెలిసి వచ్చేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ దృష్టికి, వాళ్ళ ఆలోచన విధానంలో యేసయ్య కోసం మందిరాల్లోనికి రావట్లేదు. రావాలి అనేటటువంటి ఒపీనియన్తో వస్తున్నారు, లేదా స్వస్థతల కోసం వస్తున్నారు, లేదా పలానా సేవకుడు వస్తున్నారు అని చెప్పి వస్తున్నారు. వాళ్ళు వస్తే ఇది చేస్తారు, అది చేస్తారు, వాళ్ళ గురించి ఇలా విన్నాం, అలా విన్నామని చెప్పి ఇవన్నీ జరుగుతాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట, దెయ్యం పట్టిన వాళ్ళకి విడుదల వస్తుందంట, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి స్వస్థత వస్తుందంట అని చెప్పి రకరకాల రీజన్స్తో వచ్చేవాళ్ళు మనకి చాలామంది కనపడుతూ ఉంటారు. కానీ ఈ స్త్రీ యేసయ్య వస్తున్నాడని మందిరంలోనికి రాలేదు. మందిరానికి వచ్చే అలవాటు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సమయంలో మందిరంలోనికి వచ్చింది. యేసయ్య వచ్చి అక్కడ బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు కార్యాలు చేయాలి అంటే, దేవుడు సైతాను మనల్ని బంధించినటువంటి బంధకాల నుంచి, మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాతావరణాల నుంచి ఆ ఐక్యతని దూరం చేస్తూ, సమాధానాన్ని దూరం చేస్తూ, ఆరోగ్యాన్ని దూరం చేస్తూ, నెమ్మదిని దూరం చేస్తూ, మనల్ని బాధిస్తూ కృంగదీస్తున్నటువంటి దుష్టశక్తుల ప్రభావాల నుంచి మనల్ని విడిపించాలి అని, ఆ బంధకాల నుంచి దేవుడు మనల్ని తప్పించాలి అని, మన జీవితంలో దేవుడు కార్యాలు చేయాలి అని అనుకుంటూనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే మందిరంలో కనిపించాం, మందిరంలో ఉండాల్సిన సమయంలో ఉండం, ప్రార్థించుకోవాల్సిన సమయంలో ప్రార్థించుకోము. ఆదివారాలు కూడా ఈరోజు మందిరాలు మానేసి స్నేహితులు, చుట్టాలు, సహవాసాలు, లేకపోతే ఇంకోటి అంటూ బయట తిరిగే వ్యక్తులు ఎంతమంది మనకు కనపడతలేదండి. ఇంకా విడి సమయాల్లో అంటే ఇంకా చెప్పనవసరం లేదు. వాటికి మనకి ఏ సంబంధం లేదన్నట్టు ఉంటారు చాలామంది.
కానీ దేవుడు ఏం కోరుకుంటాడు అంటే విశ్రాంతి దినాన పరిశుద్ధంగా ఆచరించటాన్ని కోరుకుంటాడు. క్రమం తప్పకుండా మందిరానికి రావటాన్ని కోరుకుంటాడు. సమాజంగా కూడుకోవటం మానొద్దు అని బైబిల్ గ్రంథంలో రాసుంది. సమాజంగా కూడుకోవటం మనం మానకూడదు. ప్రార్థనకి రావటం ఆగిపోకూడదు. మందిరంలోనికి రావాలి, ప్రార్థించాలి, ప్రభువుని మహింపరచాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటాడు. ఈ స్త్రీ అలా మందిరంలో ఉంది కాబట్టే దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ నమ్మకంగా ఉంటూ ఎన్ని సంవత్సరాలైనా ఎంత బలహీనత అయినా పట్టించుకోకుండా క్రమం తప్పకుండా దేవుని సన్నిధిని ఆచరించటాన్ని బట్టే దేవుడు ఆ స్త్రీని చూసి పిలిచి మరి అడగకుండానే, ఆమె ఏం కోరలేదు, ఇంకా అయ్యా నన్ను బాగు చేయని కూడా అడగలేదు. దేవుడే చూసి పిలిచి మరీ చేతులుంచి స్వస్థతనిచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని మందిరానికి నమ్మకంగా వస్తే చాలు. మన స్థితిగతుల విషయంలో మనకి ఇబ్బంది కలిగించే ప్రతి పరిస్థితిలో దేవుడు మనకి మంచి చెడులు అన్నీ చూసుకుంటాడు. మనం ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆయనే మనల్ని పట్టించుకుంటాడు. ఆయనే మనకేం కావాలో చూసుకుంటాడు. ఆయన పిలిచి మరీ దీవిస్తాడు, పిలిచి మరీ స్వస్థత ఇస్తాడు, పిలిచి మరీ కార్యాలు చేస్తాడు, పిలిచి మరీ మనకి ఏమి లేదో ఆ విషయంలో దేవుడు అద్భుతాలని చేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని చెప్తూ ఉన్నాను. ఎలాంటి బలహీనతలతో మీరు బాధపడుతున్నారో నాకైతే తెలియదు. సైతాను ఏ రీతిలో శోధిస్తున్నాడో నాకైతే తెలియదు. ఏ బంధకాలతో మిమ్మల్ని మీ కుటుంబాలని ఇబ్బంది పెడుతున్నాడో నాకైతే తెలియదు. కానీ దేవుని మందిరానికి కనుక మనం రాగలిగితే, విశ్వాసంతో కనుక మనం జీవించగలిగితే, సరైన రీతిలో కనుక మనం ఆటంకాలు ఎదురైతున్నా సరే పట్టించుకోకుండా సరైన రీతిలో భక్తి చేసుకోగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితంలో అడగకుండానే కొల్లలుగా దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రతి కార్యాన్ని దేవుడు చేస్తాడు. అది ఎలా ఉంటాయంటే మనము దేవుణ్ణి మహింపరిచేటట్టుగా ఉంటాయి. చూసిన వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహింపరిచేటట్టుగా అద్భుతమైన కార్యాలని దేవుడు మన పట్ల జరిగిస్తాడు. దేవుని సన్నిధికి వెళ్తున్నారా? ఈరోజు ఆదివారం దేవుని సన్నిధిలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మందిరాల్లో. మందిరానికి వెళ్తున్నారా? రకరకాల కారణాలతో దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారా? మందిరానికి వెళ్ళండి, దేవుని సన్నిధి గడపండి. చిన్న చిన్న ఆటంకాలు సమస్యలు ఎప్పుడూ ఉండయే, వాటిని పట్టించుకోవాల్సిన అవసరత మనకు లేదు. మందిరానికి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుంటే తప్పకుండా తగిన సమయంలో దేవుడు తన కార్యాన్ని మన జీవితాల్లో జరిగిస్తాడు. అది దేవుని నామ మహిమార్థమై మన జీవితాలలో మిగిలిపోతుంది. అలాంటి కార్యాలు దేవుడు మీ అందరి జీవితాలలో జరిగించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నీ సన్నిధిలో బలహీనపరిచి దెయ్యంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని అడగకుండానే బాగు చేసిన దేవుడివి. నీ సన్నిధిలో ఉన్న కారణాన్ని బట్టి నీ ద్వారా అద్భుతమైన స్వస్థతని పొందుకుంది, బాధ నుంచి విడుదల పొందింది, నెమ్మదిని పొందుకుంది, సంతోషంతో నిన్ను మహింపరిచే కార్యము తన జీవితంలో చూడగలిగింది. మేము కూడా మా జీవితంలో ప్రభువా నీ సన్నిధికి వస్తూ నమ్మకంగా బ్రతుకుతూ విశ్వాసంతో భక్తితో జీవిస్తూ క్రమం తప్పకుండా ప్రభువా మందిరానికి వచ్చే విషయంలో వెనకడుగు వేయకుండా నమ్మకంగా కొనసాగే కృపతో మేము ఉన్నప్పుడు మా జీవితంలో కూడా అడగకుండానే అనేకమైన అద్భుత కార్యాలు మీరు చేస్తారు అని ఈ సన్నివేశం ద్వారా మేము తెలుసుకొని ఉన్నాం. మా జీవితంలో ఈ కార్యాన్ని జరిగించండి. నీ సన్నిధికి వస్తామని ఎంతమంది అయితే ఈ మాటల ద్వారా ప్రార్థించుకుంటూ ఉన్నారో వారందరి జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. ఈ యొక్క సమయపు దీవెనలతో మీరే ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ నీ ద్వారా కలిగే స్వస్థత, నీ ద్వారా కలిగే క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము, సంతోషము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం యథావిధిగా ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.